హలో అందరికీ. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చాను. ఈరోజు కూడా కొన్ని ఆహార చిట్కాలు తెలుసుకోబోతున్నాము. వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటిగా అల్లం. అల్లం జలుబు చేసినప్పుడు తింటే చాలా మంచిది. నిత్యం మనం వండుకునే వంటల్లో అల్లం తప్పనిసరిగా వాడాలి. అల్లం ఎప్పుడు తినాలి అంటే చల్ల జలుబు బాగా చేసినప్పుడు అల్లం తింటే మనకి చల్ల జలుబు నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. అల్లం వల్ల ప్రయోజనం చాలా ఉంది. అందుకే కదా ఇప్పటికీ మన వంటల్లో ఎక్కడో అక్కడ చిన్న అల్లం ముక్క వేస్తూ ఉంటారు. ఇది చిన్న ముక్క వేసుకుంటే వంటకి మొత్తం టేస్ట్ అనేది అట్రాక్ట్ అవుతుంది. ఇది పసుపు. పసుపు గురించి మనందరికీ తెలియంది ఏమీ లేదు. వంటల్లో నిత్యం వాడుకుంటాము. పసుపులో ఉండే ఔషధ గుణం ఏమిటో తెలుసా అండి? పసుపులో యాంటీసెప్టిక్ అనే ఔషధ గుణం ఉంటుంది. కేవలం పసుపు ఔషధానికే కాదు, నిత్యం జరుపుకునే శుభకార్యాల్లో కూడా పసుపుని వాడతారు. పసుపుని కొత్త బట్టల మీద పెడతారు. కొత్త పుస్తకాలు చదివే ముందు పసుపుని బొట్టులా పెడతారు. పసుపుని ఒకప్పటి కాలంలో పవిత్రంగా భావించేవాళ్ళు. ఒకప్పటి కాలంలో ఆడవాళ్ళు బయటకి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళ కాళ్ళకి ఎక్కడా లేని బురద, తర్వాత క్రిమికీటకాలు అవన్నీ అంటుకుంటాయి అని అనుకుని అప్పుడు పసుపు రాయాలి అనే యొక్క సాంప్రదాయాన్ని తీసుకుని వచ్చారు. సో ఇది నెక్స్ట్ ఇది జీలకర్ర. జీలకర్ర మన వంటల్లో ప్రత్యేకమైన స్థానము. జీలకర్ర చాలా మంచిది ఆరోగ్యానికి. జీలకర్రలో ఎక్కువగా జీర్ణక్రియంగా ఉంటాయి. జీలకర్ర తినడం వల్ల మన ఆరోగ్యంలో ఉన్న చెడు అంతా తొలగిపోతుంది. నెక్స్ట్ వాము. ఎప్పుడైనా అజీర్ణం సమస్యలు అనిపిస్తే అంటే కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అనిపించాయి అనుకోండి, అప్పుడు చిటికెడు వాముని వేయించుకుని నమిలితే ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము ఇంకా కడుపు ఉబ్బడం అనేటువంటి సమస్యలు తొలగిపోయి మనకి ఉపశమనాన్ని ఇచ్చేది వాము. వాముని కూడా మనం నిత్యం వంటల్లో వాడుతూనే ఉంటాము. మజ్జిగ పులుసు చేసుకున్నప్పుడు వాముని వాడతారు. తర్వాత వాము ఆకు కూడా ఉంటుంది. ప్రస్తుతం నా దగ్గర వామాకు అందుబాటులో లేనందువల్ల నేను వామాకుని చూపించలేకపోతున్నాను. కానీ నేను వామాకు గురించి కూడా మీకు వివరంగా చెప్తాను. వామాకు కూడా చాలా మంచిది. ఎక్కువగా మధుమేహం వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు వామాకుని ఖచ్చితంగా తినాలి. వామాకుని ఉట్టినే తిన్నా పర్వాలేదు, లేకపోతే వామాకుతో ఎప్పుడో ఒక మాటు బజ్జీలు చేసుకునేనా తినచ్చు. లేకపోతే మనం మజ్జిగ పులుసు చేసుకున్నప్పుడు వామాకుని అందులో వేసుకుని తినవచ్చు. వామాకు వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకొకటి పసుపులో ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఎవరికైనా ఇప్పుడు మనం తాంబూలం ఇచ్చేటప్పుడు పసుపు కూడా చిన్న ప్యాకెట్లో పెట్టి ఇస్తాము. ఎందుకంటే పసుపు శుభప్రదమైనది అని ఇందాకటి దాంట్లో చెప్పుకున్నాము. సో మీలో ఎంతమందికి ఇటువంటి ఆహార చిట్కాలు నచ్చాయో, నా వీడియోలు ఎంతమంది చూస్తున్నారో కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మరిన్ని ఆహార చిట్కాల కోసం నా యూట్యూబ్ ఛానల్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.